హే విన్నర్స్, మీరు ఏ ఫీల్డ్లోనైనా సరే మాస్టర్ అవ్వాలి అంటే, లెజెండ్ అవ్వాలి అంటే ఈ 4 స్టెప్స్ని మనం గమనించాలి. ఏంటి 4 స్టెప్స్? ఏ పనైనా సరే, ఎలాంటి రిజల్ట్ అయినా సరే మనకు కావాలంటే ఈ 4 స్టెప్స్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మనకు రిజల్ట్స్ వస్తాయి. ఏంటి 4 స్టెప్స్? ఫస్ట్ ఏంటంటే అన్కాన్షియస్ ఇన్కాంపిటెన్స్. మీరు చూడండి, ఒక పర్సన్ చాలా బాగా డ్రైవ్ చేస్తున్నాడు, చాలా బాగా స్విమ్మింగ్ చేస్తున్నాడు, చాలా బాగా మాట్లాడుతున్నాడు, లేదా చాలా బాగా ఒక టాస్క్ని కంప్లీట్ చేస్తున్నాడు. అది డాన్సింగ్ అవ్వచ్చు, పెయింటింగ్ అవ్వచ్చు, ఏదైనా చేస్తున్నాడు అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి అవుతుందంటే అన్కాన్షియస్ ఇన్కంపిటెన్స్. అంటే మనకు యాక్చువల్లీ అలాంటి స్కిల్ ఉంటుందనే కూడా తెలీదు. 1 ఇయర్ ఉన్నప్పుడు, 2 ఇయర్ ఉన్నప్పుడు మీకు తెలీదు. రాకెట్ ఎగరగలదు, రాకెట్ని లాంచ్ చేయగలము, ప్లస్ ఇలాంటి డాన్స్ చేయగలరు అని మీకు తెలీదు. సో యాక్చువల్గా అలాంటి స్కిల్ ఉంటున్నది కూడా మనకు తెలీదు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్కాన్షియస్ ఇన్కాంపిటెన్స్. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మీరు చాలా మేనిఫెస్టేషన్ ప్రాక్టీస్ అవ్వచ్చు, లేదా హోపనోపనో అవ్వచ్చు. ఒకప్పుడు మీకు తెలియదు ఇదంతా కూడా, అంటే ఇది ఉంటుందని కూడా మనకు తెలీదు. సో అన్కాన్షియస్ ఇన్కంపిటెన్స్ అంటే మనకు ఆ కాంపిటెన్స్ కూడా లేదు, ఆ స్కిల్స్ లేవు, ఆ క్యాపబిలిటీస్ లేవు, ఇలా ఉంటుందని కూడా తెలీదు. దట్ ఈస్ కాల్డ్ అన్కాన్షియస్ ఇన్కాంపిటెన్స్. అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే, ఎస్ నేను హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే వాళ్ళకి తెలియదు యాక్చువల్గా. సో దిస్ ఈస్ కాల్డ్ ఇగ్నోరెన్స్ స్టేట్. అందరూ టైప్ చేయండి ఇగ్నోరెన్స్. సో ఏదైనా సరే మీరు మాస్టర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అన్కాన్షియస్ ఇన్కాంపిటెన్స్. ఇలాంటిది ఉంటుందని కూడా తెలియదు, ఇలాంటి ఫీల్డ్ ఒకటి ఉంది, ఇలా మనం మేనిఫెస్ట్ చేసుకోగలము, ఇలా మనని మనం హీల్ చేసుకోగలము, ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ద్వారా మన సబ్ కాన్షియస్ బ్లాకేజెస్ని హీల్ చేసుకోగలం, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియదు. సో ఫస్ట్ స్టేజ్ ఇస్ అన్కాన్షియస్ ఇన్కాంపిటెన్స్. అంటే ఐ డోంట్ నో దట్ ఐ డోంట్ నో, అలాంటిది ఒకటి ఉందని కూడా నాకు తెలీదు. సో ఇక్కడ ఇగ్నోరెన్స్ స్టేజ్లో ఉంటారు. ఇగ్నోరెన్స్ స్టేజ్లో ఉన్నప్పుడు నథింగ్ హ్యాపెన్స్. బట్ ఇక్కడ నుంచి అన్కాన్షియస్ ఇన్కాంపిటెన్స్ నుంచి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తారు, విచ్ ఇస్ కాల్డ్ ఎస్ కాన్షియస్ ఇన్కాంపిటెన్స్. ఇప్పుడు నాకు తెలుసు కాన్షియస్, బట్ ఇన్కాంపిటెంట్. ఇప్పుడు డ్రైవ్ ఎలా చేయాలో నాకు తెలీదు. గేర్ ఎక్కడ ఉంటుంది, యాక్సిలేటర్ ఎక్కడ ఉంటుంది, లేదా ఎలా కార్ స్టార్ట్ అవుతుంది, సో టర్న్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ ఏం తెలీదు, విచ్ ఇస్ కాల్డ్ కాన్షియస్ ఇన్కాంపిటెన్స్. అంటే ఇప్పుడు అన్కాన్షియస్ కాంపిటెన్స్ నుంచి కాన్షియస్ ఇన్కాంపిటెన్స్లోకి వస్తున్నాం. కాన్షియస్గా ఇన్కాంపిటెన్స్ అంటే నాకు కాన్షియస్గా ఉన్నాను, నాకు తెలుసు ఈ స్కిల్ ఉందని, బట్ ఈ స్కిల్ ఎలా వాడాలో తెలీదు, ఈ స్కిల్లో ఎలా మాస్టర్ అవ్వాలో తెలీదు, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ కాన్షియస్ ఇన్కాంపిటెన్స్. ఇప్పటి వరకు అన్కాన్షియస్గా ఉన్నారు, ఇప్పుడు నా కాన్షియస్. ఎస్ ఇలా ఉంటుంది, మేనిఫెస్టేషన్ అని చేయాలి, హోపనోపనో చేయాలి, లేదా హీలింగ్ అని చేసుకోవాలి, బట్ ఎలా చేసుకోవాలి నాకు తెలీదు, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ కాన్షియస్ ఇన్కాంపిటెన్స్. డ్రైవింగ్ ఎలా చేయాలో మీకు తెలీదు, స్విమ్మింగ్ ఎలా చేయాలో మీకు తెలీదు, డాన్స్ ఎలా చేయాలో మీకు తెలీదు. అదొకటి ఉందని తెలుసు, బట్ ఇప్పుడు దాన్ని ఎలా చేయాలో తెలీదు. ఇప్పుడు ఈ లెవెల్లో ఏదైతే ఉంటుందో, ఈ లెవెల్లో ఈ అన్కాన్షియస్ ఇన్కాంపిటెన్స్ నుంచి కాన్షియస్ ఇన్కాంపిటెన్స్లోకి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. చాలామంది అన్కాన్షియస్ ఇన్కాంపిటెన్స్లో ఉంటారు, నాకు తెలియదని, బట్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. తెలుసుకోవాలి, ఎందుకంటే నా లైఫ్ చేంజ్ అవ్వాలి అంటే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, 100% రెస్పాన్సిబిలిటీ. నా హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. హెల్త్ గురించి ఐ హ్యావ్ టు టేక్ యాక్షన్. రిలేషన్షిప్ ఇంప్రూవ్ అవ్వాలన్నా, మనీ పరంగా గ్రో అవ్వాలన్నా ఐ హ్యావ్ టు టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. సో అన్కాన్షియస్ ఇన్కాంపిటెన్స్ నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాము, కాన్షియస్ ఇన్కాంపిటెన్స్కి వెళ్తున్నాం. సో కాన్షియస్ ఇన్కాంపిటెన్స్ అంటే ఇక్కడ ఏదో మిస్ అవుతుందని నాకు తెలుసు, రైట్? ఐ డోంట్ నో క్లియర్లీ, బట్ అక్కడ నేను స్కిల్స్ నేర్చుకోవాలి, క్యాపబిలిటీస్ని బిల్డ్ చేసుకోవాలి, బిలీఫ్ సిస్టమ్ని బిల్డ్ చేసుకోవాలి, అలాంటి ఎన్వైరన్మెంట్లో ఉండాలి. సో ఈ స్టేజ్లో చాలా టైం పడుతుంది. కాన్షియస్ ఇన్కాంపిటెన్స్ అంటే మీరు ట్రై చేస్తున్నారు, నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు, మెల్లిమెల్లిగా మీరు ఆ గోల్ వైపుకి వెళ్తున్నారు. సో అంటే కాన్షియస్ ఇన్కాంపిటెన్స్ నుంచి అన్కాన్షియస్ ఇన్కాంపిటెన్స్ నుంచి కాన్షియస్ ఇన్కాంపిటెన్స్లోకి వెళ్తున్నాను. అంటే ఐ నో దట్ ఐ డోంట్ నో. ఇంతకుముందు ఐ డోంట్ నో దట్ ఐ డోంట్ నో, నాకు తెలియదని కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఐ నో దట్ ఐ డోంట్ నో, అది ఆ స్కిల్ ఉంది, బట్ నాకు తెలీదు. ఇక్కడ చాలా వర్క్ అవుతుంది, ఇక్కడ చాలా హార్డ్ వర్క్ అవుతుంది. అక్కడ నుంచి మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేస్తుంటారు. జస్ట్ లైక్ ఎ చైల్డ్ ఎలాగైతే సైక్లింగ్ నేర్చుకుంటున్నాడు, అలానే వాళ్ళు కూడా, ఇలానే మీరు కూడా కాన్షియస్గా మీరు నేర్చుకుంటున్నారు. ఎస్, హార్డ్ కోరెన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, మెడిటేషన్ ఎలా చేయాలి, మేనిఫెస్టేషన్ ప్రాక్టీస్ ఎలా చేయాలి, హోపనోపనో ఎలా చేసుకోవాలి, నన్ను నేను ఎలా హీల్ చేసుకోవాలి, సౌండ్ హీలింగ్ అంటే ఏంటి, ఇమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అంటే ఏంటి, అన్నీ నేర్చుకుంటున్నారు, మెల్లమెల్లగా నేర్చుకుంటున్నారు. వండర్ఫుల్, దట్స్ గ్రేట్. సో చాలామంది ఈ స్టేజ్లో ఉన్నారు, కంగ్రాచులేషన్స్. మీరు ఏ స్టేజ్లో ఉన్నారో చెప్పండి. కాన్షియస్ కాంపిటెన్స్, ఇప్పుడు మీరు కాన్షియస్గా దాన్ని కాంపిటెన్స్ని బిల్డ్ చేసుకుంటున్నారు. సో ప్రాక్టీస్ ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. సో అన్కాన్షియస్ ఇన్కాంపిటెన్స్, ఆ స్కిల్ ఉంటుందని కూడా నాకు తెలీదు, నా స్కిల్ ఉంటుందని తెలుసు, బట్ నాకు ఆ స్కిల్ తెలీదు క్లియర్గా, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ కాన్షియస్ ఇన్కాంపిటెన్స్. అక్కడ నుంచి ఇప్పుడు ఆ స్కిల్ని నేను నేర్చుకుంటున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను, అప్లై చేస్తున్నాను, ముందుకెళ్తున్నాను. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాన్షియస్ కాంపిటెన్స్. ఈ కాన్షియస్ కాంపిటెన్స్ నుంచి లాస్ట్ స్టేజ్ ఇస్ అన్కాన్షియస్ కాంపిటెన్స్. అంటే ఇప్పుడు మీరు ఎంత లెజెండ్గా మారతారంటే, ఇప్పుడు మీరు ఫ్రీ ఫ్లోలో ఉంటారు.
ఫ్రీ ఫ్లో అంటే దట్ ఈస్ కాల్డ్ అస్ అన్కాన్షియస్ కాంపిటెన్స్. అంటే ఇప్పుడు మీరు అది ఆటోమేటిక్గా జరుగుతుంది. కార్ డ్రైవింగ్ చేస్తూ చేస్తూ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం మీరు ఆ పనిని మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఇచ్చేసారు, అన్కాన్షియస్ మైండ్కి ఇచ్చేసారు. అది చేస్తూనే ఉంటుంది. సో ఎప్పుడు టర్న్ తీసుకోవాలి, ఎప్పుడు లెఫ్ట్కి వెళ్ళాలి, ఎప్పుడు గేర్ చేంజ్ చేయాలి, ఎప్పుడు బైక్ యాక్సిలేటర్ ప్రెస్ చేయాలి, బ్రేక్ ప్రెస్ చేయాలి, ఇదంతా ఆటోమేటిక్గా జరుగుతుంది. చూసారా ఎందుకు జరుగుతుందంటే బికాస్ దట్ ఈస్ వేర్ యూ బికేమ్ నౌ అన్కాన్షియస్ కాంపిటెంట్, రైట్? ఇప్పుడు మీ అన్కాన్షియస్కి తెలుసు అది. అన్కాన్షియస్ ఇన్కాంపిటెన్స్ నుంచి అన్కాన్షియస్ కాంపిటెన్స్లోకి వెళ్ళాలి. సో ఆ స్టేజ్లో యూ బికమ్ నౌ మాస్టర్. నౌ పీపుల్ వాచ్ యూ, పీపుల్ విల్ ఫాలో యూ. అది పబ్లిక్ స్పీకింగ్ అవ్వచ్చు, లేదా బిజినెస్ చేయడం అవ్వచ్చు, లేదా ఎక్సర్సైజ్ చేయడం అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నౌ యువర్ అన్కాన్షియస్ హ్యాస్ లెర్న్డ్ ఇట్, యూ బికమ్ మాస్టర్. అంటే చూడండి స్టేజెస్ ఎలా వెళ్ళిందో. ఫస్ట్ ఆ స్కిల్ ఏంటో కూడా మీకు తెలియదు. ఆ స్కిల్ ఉందని తెలుసు, బట్ స్కిల్ ఎలా అప్లై చేయాలో తెలియదు. తర్వాత మీరు ఆ స్కిల్ గురించి నేర్చుకున్నారు. తర్వాత ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తూ 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 నవ్ యూ బికమ్ అన్కాన్షియస్ కాంపిటెంట్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ మాస్టర్ స్టేజ్. సో ఇక్కడ ఎలా ప్రతి ఒక్కరు ఈ స్టేజ్ నుంచి వెళ్తుంటారు. సో ఈ స్టేజ్ ఎలా ఉంటుంది? వెరీ సింపుల్. ఇట్ స్టార్ట్స్ విత్ ఇగ్నోరెన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఈజ్ అవేర్నెస్లోకి వెళ్తాం మనం. ఇగ్నోరెన్స్ నుంచి అవేర్నెస్. ఒకసారి అవేర్నెస్లోకి వచ్చిన తర్వాత నౌ యూ అప్లై స్కిల్స్ అప్లై చేస్తారు, రైట్? అవేర్నెస్ తర్వాత స్కిల్స్ నేర్చుకుంటారు, స్కిల్స్ అప్లై చేస్తారు, స్కిల్స్ని ప్రాక్టీస్ చేస్తారు. దెన్ ఫ్లో స్టేట్. దెన్ మీ వల్ల ప్రపంచానికి ఇంపాక్ట్ అవుతుంది. దెన్ యూ క్రియేట్ అ లెగసీ. ఇక్కడే లిజెండ్స్ క్రియేట్ అవుతారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ లిజెండ్స్ క్రియేట్ అవ్వాలంటే ఎలా చేయాలి? ఇదే ప్రాసెస్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏ స్కిల్ నేర్చుకోవాలన్నా సరే మీరు ఫస్ట్ ఎక్కడున్నారో గమనించండి. అన్కాన్షియస్ ఇన్కాంపిటెన్స్ నుంచి కాన్షియస్ ఇన్కాంపిటెన్స్, దెన్ కాన్షియస్ కాంపిటెన్స్, దెన్ కాన్షియస్ అన్కాన్షియస్ కాంపిటెన్స్. ఇక్కడికి వెళ్ళాలి, ఫైనల్ స్టేజ్. సో లిజెండ్స్ దే క్రియేట్ అ లెగసీ. చాలామంది వాళ్ళని ఫాలో అవుతుంటారు. ఇక్కడ మీరు ఫాలో అవ్వాలనుకుంటున్నారా లేదా లీడర్ అవ్వాలనుకుంటున్నారా? సో మీరు ఎంత టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? ఫ్రెండ్స్, ప్రతి స్కిల్ని బేసిక్ నేర్చుకోవాలంటే ఒక 20 నుంచి 40 గంటలు స్పెండ్ చేస్తే దాని బేసిక్ అర్థమవుతుంది. బట్ దానిలో వీ కెన్ స్పెండ్ 10,000 hours టు బికమ్ మాస్టర్. దాంట్లో ఒక 10,000 గంటలు స్పెండ్ చేస్తే వీ బికమ్ లెజెండ్ అవుతాం. సో మరి మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ బ్లాకేజెస్ని క్లియర్ చేసుకొని మీరు అనుకున్న పనిలో ఇప్పుడు ఎక్కడున్నా సరే నెక్స్ట్ 20 hours 40 hours స్పెండ్ చేస్తే మీరు కాన్షియస్ కాంపిటెన్స్లోకి వెళ్ళగలుగుతారు. ఇప్పుడు అది అన్కాన్షియస్ కాంపిటెన్స్గా క్రియేట్ అవ్వాలంటే ఇట్ విల్ టేక్ లిటిల్ టైం. మీరు కొంతమంది పబ్లిక్ స్పీకర్స్ని చూస్తుంటారు, వాళ్ళు ఫ్రీగా మాట్లాడతారు, కాన్ఫిడెంట్గా మాట్లాడతారు. అది ఇంగ్లీష్ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, లేదా ఏ లాంగ్వేజ్ అయినా సరే. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అది స్లోగా వాళ్ళ అన్కాన్షియస్ కాంపిటెన్స్లోకి క్రియేట్ అయింది. ఎస్, సో మీరు కూడా మీరు అనుకున్న లైఫ్లో మీరు అనుకున్న రిజల్ట్స్ని పొందొచ్చు. ఎలా పొందాలి? బై డూయింగ్ దిస్ 4 stages. సో మీరు ఏ స్టేజ్లో ఉన్నారో కమెంట్ చేయండి. అండ్ ఏ స్కిల్ పైన మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో అది కూడా టైప్ చేయండి. ఎస్, ఐ విల్ బికమ్ అ లెజెండ్ ఇన్ మై ఫీల్డ్. అందరూ టైప్ చేయండి, ఎందుకంటే వి వాంట్ మోర్ లెజెండ్స్, వి వాంట్ మోర్ లీడర్స్. ఎందుకంటే లీడర్ ఎప్పుడైతే చేస్తాడో చాలామంది ఫాలో అవుతుంటారు. నౌ సీ దెర్ ఆర్ హ్యూజ్ ఫాలోవర్స్, రైట్? ఇక్కడ చాలామంది తనను ఫాలో అవుతున్నారు. జస్ట్ బికాస్ ఈజ్ అ లీడర్, జస్ట్ బికాస్ ఈజ్ అ లెగసీ. సో అలాంటి లెగసీని క్రియేట్ చేయాలి కదా. ఎస్ ఐ విల్ క్రియేట్ లెగసీ అని టైప్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలామంది తిరుపతి వర్క్షాప్కి రిజిస్టర్ చేసుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో సీ యూ ఇన్ తిరుపతి వర్క్షాప్. లవ్ యువర్ లైఫ్, హీల్ యువర్ లైఫ్. ఇంకా రిజిస్టర్ చేసుకోకుంటే ఇప్పుడే మా కాంటాక్ట్ నెంబర్కి డైల్ చేయండి అండ్ కాల్ అవర్ టీమ్ అండ్ బుక్ యువర్ సీట్ రైట్ నౌ. థ్యాంక్ యూ సో